మీ దగ్గర ఉన్న మల్లె మొక్కకి ఇంతగా మొగ్గలు రావాలంటే నేను చెప్పిన విధంగా నీళ్లు పోసి చూడండి. ఇంత ఎక్కువగా ఆకులు తక్కువగా మొగ్గలు ఎక్కువగా వస్తాయి. మల్లెపూల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ మల్లెపూల సీజన్లో ఈ మొక్కకి ఆకులన్నీ తీసేయాలి. ఇలా ఆకులు తీసేటప్పుడు ఆకులు తీసిన తర్వాత 1 వీక్ వరకు మొక్కకి నీళ్ళు అనేది పోయొద్దండి. ఇలా 1 వీక్ తర్వాత మీరు మొక్కను చూసినట్లయితే మొత్తం చిగుర్లు వచ్చేసి మొత్తం మొక్క నిండుగా మొగ్గలు వచ్చేస్తాయి. తర్వాత మీకు ఆకులు అనేది స్టార్ట్ అవుతాయి. అయితే మొక్క నిండుగా మనకు మొగ్గలే ఉంటాయండి, ఆకులు తక్కువగా ఉంటాయి. ఆ టైంలో మీరు 1 వీక్ తర్వాత మొక్కకి నీళ్లు పోసి ఆవు పేడ అనేది వేశారంటే మొక్కకి మొగ్గలు ఎక్కువగా వచ్చి పూలు కూడా పెద్ద సైజులో వస్తాయి. లాస్ట్ సీజన్ వరకు కూడా నేను ఈ విధంగానే నీళ్లు డైలీ పోస్తూ ఉండేదాన్ని. మొగ్గలు అయితే నాకు మొక్కకి మొగ్గలు రాలేదు, మొక్కనే తీసేద్దాం అనుకునేదాన్ని. కానీ వేరే వాళ్ళు ఈ విధంగా చెప్పేసరికి నేను ఈసారి అయితే ఇలా ట్రై చేశానండి. ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చేసాయి ఈ మొగ్గలు. నాకు ఇది ఫస్ట్ కాపు. పూలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి. మొక్క అంతా ఆకులు తీసేసి నీళ్ళు పోసి ఇట్లా ఎరువు వేసి పెట్టానండి. మొక్క నిండుగా ఇట్లా మొగ్గలు వచ్చేసి ఫ్లవరింగ్ అనేది బాగా స్టార్ట్ అయిపోయింది. అయితే కొద్దిగా నేను ప్రాసెస్ లేటే చేశాను, అందుకే కొద్దిగా ఆకులు ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కాపు అయిపోతుంది కదా, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేసామంటే ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది డబల్ మల్లి. ఒక్క పువ్వులోంచి మరొక పువ్వును ఈ విధంగా ఈజీగా మనము కాడతో సహా తీసేయచ్చు. చూడండి, పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి.